హాయ్ అందరికీ. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా. పిల్లలకి ఇంట్లోనే పల్లి పట్టి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఏం లేదండి, ఒక కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని ఇలా పప్పులుగా చేసుకొని ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. పల్లి పట్టి కరకరలాడుతూ రావాలంటే బెల్లం అనేది గట్టి బెల్లం తీసుకోవాలండి. మెత్తటి బెల్లం తీసుకున్నామనుకో అది ముద్దగా ఉంటుంది. ఇలా పొడి బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని 2 చుక్కలు అందులో వేసుకొని మనం పాకం వచ్చిందా లేదా అని ఇలా టెస్ట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా సాగుతుంది, ఇంకా పాకం రాలేదు. ఇంకొద్దిసేపు అలాగనే కలుపుకొని చూసుకోవాలండి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చిందండి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ పల్లీల ముద్దని ఆ ప్లేట్ పైన వేసుకొని ఒక పప్పు ముద్ద లేదా చపాతీ కర్ర సహాయంతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ పైన. నేనైతే పప్పు కర్ర తీసుకున్నాను. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ గాలికి పెట్టుకున్నామంటే ఎండుతుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఏదైనా స్పూన్ లేదా చాక్ సహాయంతో ఇలా లైన్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఎండిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది. చూసారు కదా, ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా ఏదో ఒకటి చేసి పెట్టండి. ఇంట్లో హెల్తీగా ఉంటారు, బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe Yashvika Bites.